ఈ దేశంలో దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు ఈ దేశాన్ని ఎట్లా పరిపాలించగలిగారంటే మనలో ఉన్నటువంటి అనైక్యత. రాజులు తమ రాజ్యాల కోసం కొట్లాడుకుంటూ బ్రిటిష్ ఓడికైనా, ఫ్రెంచ్ ఓడికైనా, డచ్ ఓడికైనా, ఇస్లాం రాజులకైనా వాళ్ళందరికీ బానిసలుగా మారారు. మొదట్లో వాళ్ళు స్నేహహస్తం చాటుతారు, వాళ్ళ స్నేహహస్తం చూసుకుని మన వాళ్ళని నాశనం చేపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కప్పం కట్టమంటే వాళ్ళని చక్రవర్తులుగా అంగీకరించి వీళ్ళు బానిసలుగా తయారైనటువంటి దౌర్భాగ్యమే ఈ దేశానికి సంబంధించి అతిపెద్దమైన. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే రేపు పాకిస్తానుడు గనక పొరపాటు నేరుగా వచ్చి ఏ ఢిల్లీలోనో కూర్చుంటే గనక వాడికి సలాం కొట్టి ఈ దేశం మొత్తాన్ని గులాంగా రాసిచ్చేటందుకు సిద్ధంగా ఉన్నారనడానికి సాక్ష్యం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఏంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అక్కడ ఎవరి వల్ల అణచివేతకు గురయ్యారు? ముస్లింల వల్ల. ఎందుకని? ముస్లిం మతంలో లేరు కాబట్టి వీళ్ళని చదువుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారాలు చేయడానికి ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలు చేయడానికి ఇబ్బంది పెడుతున్నారు, పెళ్ళిళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, పూజలు చేసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు. బలవంత మత మార్పులు లేదా బలవంతపు అత్యాచారాలు, బలవంతపు హత్యలు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళి బ్రతకాలో దిక్కులేని పరిస్థితుల్లో భారతదేశం వస్తుంటే రక్షణ కల్పించకుండా వదిలేస్తున్నటువంటి వేళ నరేంద్ర మోడీ సర్కార్ అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక 5 ఏళ్ల పాటు ఇక్కడ ఉంటే చాలు, వాళ్ళకి పౌరసత్వం, మిగతా వాళ్ళందరికీ 11 ఏళ్ళు ఉంటే వచ్చే పౌరసత్వం వీళ్ళకి 5 ఏళ్లకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అది కూడా 2014 ముందు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నటువంటి దాన్ని ఈరోజు తప్పుబడుతూ ఏ పాయింట్ మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా, మమతా బెనర్జీ నుంచి అఖిలేష్ దగ్గర నుంచి వీళ్ళందరూ ముస్లింల పేరు అందులో లేదు అన్నటువంటి. అణచివేతకు గురవుతుందే ముస్లింలు వాళ్ళరా నాయన అంటే ముస్లింలను కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం ఏంటి? ఆ దేశంలో ముస్లింలు ఎందుకు అణచివేతకు గురవుతారు? ఆ దేశంలో ముస్లింలు ఎందుకు ఇబ్బంది పడతారు? అది ముస్లిం దేశాలైతే కామన్ సెన్స్ కూడా లేదు. వీళ్ళు మత పిచ్చతో ఇక్కడున్న ముస్లింలను రెచ్చగొట్టడానికి, ఇక్కడున్న ముస్లింలకి ఏం చెప్తున్నారు, ఇదిగో ముస్లింలకు అన్యాయం చేయడానికి ఎట్లాంటిదని ఇక్కడున్న ముస్లింలను రెచ్చగొడుతున్నారు. అంటే చివరికి కన్న తల్లిదండ్రుల్ని సైతం తార్చే వెధవలు అనమాట ఇట్లాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు.